పాపాన్ని అంతకంతకు నాశనం చేస్తూ, పరిశుద్ధ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందుతూ, ప్రార్థనా పూర్వకంగా వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ మనం ముందుకు సాగాలే కానీ వెనక్కి వెళ్ళకూడదు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగంగా వేగిరపడుతూ వెళ్ళాలి కానీ ముందున్న గురిని మర్చిపోయి వెనకున్న సాతాను ఊరులోకి మనం చిక్కుకుపోకూడదు. అపవాది టార్గెట్ అదే. వాడి టార్గెట్ అది ఏంటి? ముందున్న గురిని మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసి వెనక ఉన్న ఊరిలోకి మనల్ని ఇరుక్కుపోయేలాగా వాడు రకరకాల శరీరాశ, నేత్రాశ, జీవపుటము, శరీర కోరికలు, రకరకాల స్నేహితులు, అనేక రకాల కంటికి కనిపించేలా చేసి మనల్ని తన ఉరిలో చిక్కించుకొని గంతులు వేయుచున్నాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా చేస్తున్నారు. అనేక మంది ప్రజలు అలా ఉన్నారండి. ఎందుకంటే వారందరూ కూడా అపవాది యొక్క చెరలో చిక్కుకొని ఉన్నారు కనుక. అందుకే మనం ఏం చేయాలి? ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడాలి, ముందున్న గురువైపు మనం చూడాలి. వెనుకున్నటువంటి దాని గురించి మనం మర్చిపోవాలంతే. వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటికి వేగిరపడుచు ముందుకు సాగాలి కానీ వెనుకున్న ఊరిలోకి మనం వెళ్ళకూడదు. మళ్ళీ అదే పాత జీవితంలోకి వెళ్ళకూడదు. మళ్ళీ అదే లోక సంబంధం మనం వాటిలో వెళ్ళకూడదు. ఆత్మీయంగా మనం బలపడాలి. ఈ వారం ఒక బుక్ మనం పూర్తి చేయగలిగితే నెక్స్ట్ వీక్కి 2 books పూర్తి చేయాలి. అందుకే మీరు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం, ముగించుకుందామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడే. టైం ఈజ్ ద ప్రిషియస్ థింగ్. చాలా 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 విలువైనటువంటిది. దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్లో ఒక గిఫ్ట్. ఈ టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే కాలాన్ని బట్టి చూస్తే మనం క్రీస్తులో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వారు ఉండగా, అప్పుడే క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వారు, అప్పుడే క్రీస్తుని అంగీకరించిన వారు నీ వద్దకు వచ్చి, బ్రదర్ ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు, ఇలా బైబిల్లో లేదుగా అని అన్నప్పుడు వాడిని మళ్ళీ పాపను నడిపించే విధంగా నీ బోధ ఉండకూడదు, నీ కారణాలు ఉండకూడదు, నీ గురించి నువ్వు గొప్ప చేసుకోకూడదు. చాలామంది అంటూ ఉంటారండి, ప్రభువులోకి వచ్చిన కొత్తగా వచ్చినటువంటి వారు ఆల్రెడీ సీనియారిటీ పేరుతోటి మాట్లాడే వాళ్ళతో అంటూ ఉంటారు, మనం ఏదో ఒక విధంగా ఈరోజు సువార్త సభలు పెడదామండి అన్న వెంటనే అతనిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని నీరు కారిపోయే విధంగా, అతనిలో ఉన్నటువంటి విశ్వాసం నీరు కారిపోయే విధంగా, అతనిలో ఉన్నటువంటి క్రీస్తు కొరకు బ్రతకాలనే ఆ గొప్ప తత్వాన్ని నీరు కారిపోయే విధంగా ఎవడు వస్తాడయ్యా మనం పెడితే, ఎవడు రాడు. చూసారా ఎలా మాట్లాడుతున్నా అంటే ఏంటి? ఎందుకే మేము చూసి తల పండిపోయింది అని. తల పండిపోయిందా? నీలో ఉన్న పాపం పండిపోయిందా? ఆలోచించి ఒకసారి. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినప్పుడు అనేకులు వెనక తీసినప్పుడు 12 మంది ఉన్నప్పటికీ ఆ 12 మందితోటి ప్రపంచాన్ని ఎలా మార్చారో నీకు ఉదాహరణ కనిపించట్లేదా? నీ కంటికి కనిపించట్లేదా? పౌలు గారిని విడిచి అనేక మంది వెళ్ళిపోయిన పౌలు గారు ఒక్కరే ఏ విధంగా సువార్తను ప్రకటించారో నీకు కనిపించట్లేదా? మీరు ఆలోచించండి. మనం ఎలా మాట్లాడతామంటే, ఎవరు రారండి, ఎవరు వినరండి, మేము చెప్పి మాకు తల పండిపోయిందండి అంటే, నీకు చెప్పి తల పండిపోలేదు బ్రదర్. నువ్వు అలా ఆలోచించి క్రీస్తుకు వ్యతిరేకంగా ఆలోచించి వెనకాల ఉన్నటువంటి ఆ ఊరిలో చిక్కుకుపోయావు. ముందున్న దేవుడు నీ కొరకు పెట్టినటువంటి ఆ మహిమ గల ఆ బహుమానాన్ని పొందుకునే విషయంలో, ఆ గురి యొద్దకు పరిగెత్తే విషయంలో నువ్వు విఫలమైపోయావు. విశ్వాసం విషయంలో భ్రష్టుడు అయిపోయావు. యేసుక్రీస్తు వారు నీలో ఉంటే, వాక్యము నీలో ఉంటే వెనుకున్న వాటిని చూడవు, ముందున్న వాటిని చూస్తావు. కాలాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని విషయాలలో అంతకంతకు అభివృద్ధి పొందుతూ వెళ్తూ ఉంటావు. ఈ వారం 10 ప్రసంగాలు నువ్వు చేసావంటే కనుక నెక్స్ట్ వీక్కి ఆ ప్రసంగాలని ప్రవర్తనలో చూపించే విషయంలో ముందుకు వెళ్తూ ఉంటావు. ప్రసంగంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఈ వారం నువ్వు ఒక విషయాన్ని నువ్వు చూపించగలిగావు ప్రవర్తనలో. నెక్స్ట్ వీక్ నువ్వు ఎలా ఉంటావు తెలుసా? 2 విషయాలు చూపించే విధంగా ఉంటావు. ఉదాహరణకు చెప్తున్నాను ఇవన్నీ కూడా. అలా క్రీస్తు కొరకు బ్రతికే విషయంలో మనం అంతకంతకు అభివృద్ధి పొందుతూ వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళిపోకూడదు.
కనుక అలా ముందుకు వెళ్ళే విధంగా మన జీవితాన్ని ఎలా సిద్ధపరచుకోవాలనేదే మరి మీకు అందిస్తున్నటువంటి ఈ బైబిల్ స్టడీ. కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినియోగించుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతారని ఆశిస్తున్నాను.